గాలి జయప్రద, వయసు 54 సంవత్సరాలు, డోర్ నంబర్ 14-129, మోదుకూరు, బాపట్ల జిల్లా, ఏపీ. 28/7/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. గురుదేవుల పరిచయం నా జీవితాన్ని మార్చివేసింది. గురువుగారి దగ్గరకు రాకముందు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, నా పరిధిలో నాకు తెలిసినంతవరకు అందులోని సారాంశాన్ని గ్రహించడం నాకు అలవాటుగా ఉండేది. మనలో ఈర్ష్య, అసూయ, స్వార్థం లేని మనసు ఉండాలని, మన హృదయం స్వచ్ఛంగా ఉండాలని చెప్పే విషయాల పట్ల ఆసక్తిగా ఉండేది. కొందరు మహాత్ములు గురువు ఉండాలని చెప్పేవారు. అవన్నీ చదువుకొని ఏడ్చుకునేదానిని, నాకు గురువు ఎవరున్నారు అని. అప్పుడు మామిళ్లపల్లి చిట్టి ద్వారా శ్రీనివాసరెడ్డి, మోదుకూరు పరిచయం అయ్యారు. అతను భరద్వాజ మాస్టర్ గారు రచించిన పుస్తకాలు ఇస్తూ ఉండేవాడు. అతను చెప్పాడు, నేను తెనాలి సత్సంగాలకు వెళుతూ ఉంటాను. బాబా గురించి గురువుగారు ఇచ్చే వివరణ చాలా బాగుంటుంది, మీరు కూడా రండి అనేవాడు. అలా నేను 5-6 స్నేహితులతో కలిసి తెనాలి గురువుగారి సత్సంగానికి వచ్చాను. ఆ రోజు గురువుగారు అందరితో మాట్లాడుతున్నారు. మా ఇంట్లో సత్సంగం చేయండి అని గురువుగారిని అడిగాను. విజయదశమికి షిరిడి వెళ్తాను, లేకపోతే చూద్దాం అన్నారు. శ్రీనుకు ఈ విషయం చెప్పాను. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, గురువుగారు తప్పకుండా వస్తారు అన్నాడు. అతను అన్నట్లుగానే గురువుగారు విజయదశమికి వచ్చి సత్సంగం చేశారు. గురువుగారు మమ్మల్ని కూడా సత్సంగం చేసుకోమన్నారు. ఏముంది, బాబా చరిత్ర చదువుకోండి, బాబా నామం చెప్పుకోండి అన్నారు. అందుకు అందరం సరే అని 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రతి గురు శుక్రవారాలు సత్సంగం చేసుకునేవాళ్ళం. అలా సాగిపోతూ ఉండగా ఒక సంఘటన. మా ఊరి బయట వాళ్లతో వచ్చిన చిన్న గొడవ మూలంగా 2009లో మా వారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. గురువుగారికి చెప్పాము, వెతకమన్నారు, కానీ కనిపించలేదు. ఒకరోజు గురువుగారు మా అబ్బాయితో అన్నారు, మీ నాన్న చాలా బాగున్నాడురా, ఏమీ పర్వాలేదు, నీకు మీ నాన్న కావాలా బాబా కావాలా అని. మా అబ్బాయి మా నాన్న వద్దు, బాబానే కావాలి అన్నాడు. అదేంట్రా, కన్న తండ్రిరా అన్నారు. వద్దులే, బాబానే కావాలి అన్నాడు. సరే అయితే మీ పనులు మీరు చేసుకోండి అన్నారు గురువుగారు. ఇక మా జీవన పోరాటం మొదలైంది. పొలం పనులు, గేదెలు, ఇంట్లో సత్సంగాలు. మా నాన్నగారు తోడుగా ఉండేవారు. అంతలోనే 2009 చివరిలో మా నాన్నగారికి క్యాన్సర్ అని తెలిసింది. గుండెలు పగిలేలా ఏడ్చుకున్నాం. 2010 ఏప్రిల్ 28న మా నాన్నగారి ఆఖరి క్షణాలు. పడుకుంటే శ్వాస అందడం లేదు, అలాగని ఎక్కువసేపు కూర్చోలేరు. ఆ రాత్రి అంతా ఆయనకు నిద్ర లేదు. పడుకోబెట్టడం, మళ్ళీ 5 నిమిషాల్లో కూర్చోబేయడం. బాధపడుతున్నారు. మా నాన్నగారికి భజనలు, కీర్తనలు పాడుకొని అలవాటు. బాబాని పిలువు నాన్న, నీ బాధ ఆయనే తీర్చగలడు అన్నాను. ఆయన బాబా బాబా అని పిలుస్తూనే ఉన్నారు. నేను కూడా బాబా గురుదేవ అని పిలుస్తూనే నిద్రపోయాను. ఒక 10 నిమిషాలు గడిచిందేమో. గురువుగారు వచ్చారు కలలోకి. ఏంటమ్మా పిలుస్తున్నావు అన్నారు. మా నాన్నగారి పరిస్థితి ఏమీ బాగోలేదు అన్నాను. ఆయన తల పంకించి వెళ్ళిపోయారు. తరువాత మెలకు వచ్చి చూస్తే మా నాన్న ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఆయన దేహం వదిలివేశారు. మేమంతా ఎంతో ఇష్టపడే మా నాన్న మాకు దూరమైనా మాకు కంటి వెంట చుక్క నీరు రాలేదు, దుఃఖం లేదు. ఎందుకంటే గురుదేవుడు నా హృదయంలో ఎక్కడో కూర్చుని ఉన్నారు. నాకు, నా పిల్లలకు రక్షణ కవచంలా ఉన్నారు. తల్లి కనురెప్పలా కాపాడుతుంది అంటారు, కానీ తల్లి కూడా మనిషే కదా. కొన్ని సందర్భాల్లో తల్లి కూడా నిస్సహాయురాలే. కానీ భగవంతుడు అలా కాదుగా. సమస్య కన్నా ముందే మనల్ని కాచుకుని ఉంటాడు. మనకు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, కష్టాలను ఎదుర్కొనే శక్తిని మన అంతరంగం నుండే కలిగిస్తాడు. అలాంటి భగవంతుడు నా గురుదేవులు. గురువుగారు, మా అమ్మాయి భార్గవి పెళ్లి బాగా జరుగుతుంది, పెళ్లి కుదిరిన రోజు ఊరంతా మారుమోగుతుంది అన్నారు. అలాగే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఊర్లో అంత మంచి పేరు ఉంది. అలాంటి ఇంటికి కోడలైంది. మా అబ్బాయికి చదువు అంతగా అబ్బలేదు. ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ చేశాడు. నేను మోదుకూరు దాటను, నేను ఇక్కడ ఏదో ఒకటి చేస్తాను అనేవాడు.
జాబ్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. వస్తుంది అనే నమ్మకం లేక. నేను మోతుకూరు దాటను అంటున్నాడనే విషయం గురువుగారికి తెలిసింది. ఇక గురువుగారి సంఘటనల కూర్పు ఎంత చక్కగా సహజంగా ఉంటుందో చెప్తాను. మా అల్లుడి తమ్ముడు మా అబ్బాయికి ఫ్రెండ్. అతను మెగా సంస్థలో తనకు తెలిసిన వాళ్ళు పనిచేస్తూ ఉంటే, సునీల్కి కూడా ఏదైనా జాబ్ చూడండి, అందరం సెటిల్ అయ్యాము, వాడొక్కడే ఖాళీగా ఉన్నాడు అని చెప్పాడట. కంపెనీ వాళ్ళు రెజ్యూమ్ పంపండి, ఇంటర్వ్యూకి పిలుస్తాం అన్నారు. దాంతో మా వాడికి నిరుత్సాహం. ఇది జరిగేది కాదులే, నాకు జాబ్ ఏమొస్తుంది అని. అలా దాదాపు 2-3 నెలలు గడిచిపోయింది. ఇక జాబ్ రానట్లే అనుకున్నాం. ఒకరోజు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా 3 రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వమని ఫ్లైట్ టికెట్స్ కూడా పంపించారు. అగర్తలాలో పోస్టింగ్. మా వాడికి అప్పటికీ నమ్మకం కుదరలేదు. నాకేం వచ్చు, నాకేదో జాబు వచ్చింది అని ఫిక్స్ అవ్వకు, ఎవరికీ చెప్పకు జాబు వచ్చిందని, 1 నెల చూసి పంపిస్తారేమో అన్నాడు. గురువుగారికి అదే విషయం చెప్పాను. ఇక వాడు తిరిగి రాడు, చక్కగా పని నేర్చుకుని సెటిల్ అవుతాడు అన్నారు. అదే జరిగింది. మెగా సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఆ విధంగా గురుదేవులు వాడిని సెటిల్ చేశారు. అంతేకాదు, మా ఊరిలో గురుదేవుల వలన మేలు పొందిన కాపాడబడిన సత్సంగ సభ్యులు ఎందరో ఉన్నారు. మాకు పనులు చేసి పెట్టే భద్రమ్మ అనే ఆమెకు మనవరాలు ఉంది. ఆ అమ్మాయికి ఫిట్స్ వ్యాధి. వైద్యం చేయిస్తూనే ఉంది, కానీ తగ్గలేదు. గురుగారికి చెప్పు, ఆయన చూసుకుంటారు అన్నాను. ఒక సందర్భంలో గురుగారితో చెప్పింది, నాకేమీ వద్దు స్వామి, నేనేమీ అడగను, నా బిడ్డకు తగ్గించండి స్వామి అని హృదయ విదారకంగా ఏడ్చింది. అంతే, నెమ్మదిగా పాపకు తగ్గిపోయింది. మందులు అవసరం లేదన్నారు డాక్టర్లు. ఇప్పుడు ఆ అమ్మాయికి విజయవాడ శివాలయంలో పూజారి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహమే. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక బాబు. అలాగే ధనలక్ష్మి వంటలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ప్రమాదం అంచునే ఉంటుంది. తనకు అప్పుడప్పుడు దవడ నొప్పి వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు చాలా బాధపడుతుంది. గుంటూరులో డాక్టర్లకు చూపించింది. స్కానింగ్ తీసి సన్నటి నరాల్లో బ్లడ్ క్లాట్ అయింది అన్నారట. మందులకు తగ్గలేదు. గురువుగారికి చెప్పుకుంది. గురువుగారు 41 రోజుల పాటు రాత్రి పడుకోబోయే ముందు తలకు నూనె రాసుకొని పడుకోమన్నారు. అలాగే చేస్తూ ఉంది. ఆ రోజు 30వ రోజు వంటకి అని వెళ్ళింది. అక్కడ సాయంత్రం 4 గంటల టైంలో 2000 వోల్టేజీ గల పెద్ద బల్బు స్టాండ్తో సహా ఊడి వచ్చి ధనలక్ష్మి తల మీద పడింది. ఆ శబ్దానికి అందరూ ఆమె తల పగిలిపోయిందనే అనుకున్నారట. కానీ తలకు ఏమాత్రం చిన్న గాయం కూడా కాలేదు. అలాగే ఒక భక్తునికి, అతని భార్యకు ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. ఒకప్పుడు 11 సంవత్సరాలు అతను గురువుగారి సత్సంగాలకు అటెండ్ అయి ఉన్నాడు. వారి ఇంటికి వచ్చి గురువుగారు సత్సంగం చేశారు. అంతే, వాళ్ళు ఇప్పటికీ ఆరోగ్యంతో ఉన్నారు. శ్యామల గారికి 2 మగపిల్లలు, 2కి పిల్లలు లేరు. గురువుగారి దగ్గర కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు వారి 2 పిల్లలకి 2 పిల్లలు. గురుదేవుల కరుణ ఎంతని చెప్పను, వారి అనుగ్రహ స్వరూపం. ఇవన్నీ గురుదేవులు మనకు ఇచ్చిన అనుభవాలు అనడం ఎంతవరకు సమంజసం? అనుభవాలు కాదు, అనుగ్రహ ధార. ఆయన మనకు ఇచ్చిన ఆనందమయమైన జీవితాలు. గురుదేవుల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ మేలు పొందారు, పొందుతూనూ ఉన్నారు. ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు మేలు పొందడం చూసి నేను ఎంతో సంతోషపడతాను. మా అక్క, నేను గురువుగారి మహిమలు లీలలు తలుచుకుంటూ, పంచుకుంటూ సంతోషపడుతూ ఉంటాము.